ఎవరు ఎవరు కొడుతురు? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే అండర్ ద మూన్ వెళ్తున్నాం. మొత్తం 4 బైక్స్ వెళ్తున్నాం. వాళ్ళు జేబీఎస్ బస్ స్టాప్ దగ్గర మీట్ అవుతా అని చెప్పారు. నేను ఇప్పుడు జేబీఎస్ బస్ స్టాప్ వెళ్తున్నా. టైం 1:48 అవుతుంది. 3 వరకు అక్కడ ఉంటా అని చెప్పిన వాళ్ళకి. బ్రో, అండర్ ద మూన్ హైదరాబాద్ నుంచి, సెంట్రల్ హైదరాబాద్ నుంచి 35 కిలోమీటర్స్ అవుతుంది. అదే అక్కడ సికింద్రాబాద్ అల్వాల్ ఏరియా సైడ్ వాళ్ళకైతే 25 కిలోమీటర్స్ అవుతుంది. నా దగ్గర నుంచి 40 కిలోమీటర్స్ అవుతుంది. నేను ఉండేది కొండాపూర్ నుంచి 40 కిలోమీటర్స్ అవుతుంది. మొత్తం 4 బైక్స్ వెళ్తున్నాం. ఇప్పుడు నాకు జేబీఎస్ బస్ స్టాప్కి 1 అవర్ 45 మినిట్స్ చూపిస్తుంది టైం. తొందరగా రీచ్ అవ్వడానికి వెళ్ళి చూస్తా. ఇక మిడిల్లో మా ఫ్రెండ్ని పిక్ చేసుకోవాలి. మా ఫ్రెండ్ని పిక్ చేసుకోగానే చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళేది. టైం ఆల్మోస్ట్ 4:30 అవుతుండొచ్చు, 4:30 అవుతుండొచ్చు వెళ్ళడానికి. తొందరనే వెళ్ళడానికి ట్రై చేస్తాం మేము. ఎంత ఫాస్ట్ వెళ్తుందో అంత మంచిది. మళ్ళీ రిటర్న్ ఈవినింగ్ ట్రాఫిక్ గుద్దావలం ఉంటుంది. ట్రాఫిక్లో మళ్ళీ ఇరుకబడితే దిమాగ్ ఖరాబ్ ఉంటుంది. ఇంకా అందుకే మేము కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకున్నాం వెళ్ళడానికి. జర్రా ఈవినింగ్ 6:30కి రోడ్లోకి వస్తే అసలు ఈ నుంచి ఇడికి రానికే 15-20 మినిట్స్ పడుతుంది. అంత రష్ ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ ఒక్క షార్ట్కట్ చూపిస్తుంది, వాళ్ళు అందరూ అదే ఫాలో అవుతారు. షార్ట్కట్స్ అనేటివి ఉంటాయి. మళ్ళీ అందరూ అదే ఫాలో అయ్యాక ఇంకా షార్ట్కట్ సైడ్ ఉంటాయి. లాస్ట్ టైం కొండపోచమ్మకి అయితే మేము మార్నింగ్ ప్లాన్ చేసుకున్నాం. ఇది ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాం. సన్సెట్ ఆడ బాగుంటుందని. అండర్ ద మూన్ కీసరా విలేజ్కి దగ్గర ఉంటుంది. సిగ్నల్ పడదు. ఇక్కడ డ్రింక్ వేసే ఉంది మనకి. ఈ రోడ్ కూడా ఈవినింగ్ ఎంత రష్ ఉంటుందంటే, పోయేది అంత రష్ ఉంటుంది, వచ్చే రోడ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది. మన బైక్ సర్వీసింగ్ చేయించినాక పర్ఫార్మెన్స్ ఇంకా మస్తు వస్తుంది. రప్పలు వేస్తుంది బండి. ఆగరా, ముళ్ళపందిలా ఉన్నావు కదా నువ్వు. ఈ 1 వే ఉందా, ఈ 1 వే 1 సైడ్ ఆపేస్తారు. ఆపేసినందుకు అటు సైడ్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఒకటి సైడ్ ఇటు ఆపేస్తే ఇటు తక్కువనే ఉంటుంది, కానీ అటు సైడ్ అయితే ఫుల్ 400 మీటర్స్ వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. నేను ర్యాపిడో అనుకున్నా కదా, ర్యాపిడో వల్ల పనే బాగుంది కదా అందం అనుకున్నా. ర్యాపిడో కాదు. గ్లౌజ్ తీసుకుందా మే. అంటే నీకు అసలు లోకం మీద ధ్యాసం లేదు. మా వాళ్ళు కనిపిస్తారు, వాళ్ళు పోతున్నారు. చెప్తా బాయ్ వాళ్ళు వేరే పని వెళ్తారు. ముసాపేట వెళ్తారు. మనం ఇటు కుక్కడపల్లి వై జంక్షన్ నుంచి వెళ్ళాలి కాబట్టి ఇక డైలెక్ట్ నుంచి వెళ్తున్నాం. నా తర్వాత బయలుదేరి నాకైనా ముందు ఇంత ఫాస్ట్ ఇక్కడ ఎట్లా వచ్చిరా? నేను మధ్యలో ఆగినా కదా. బా ఏం సౌండ్ వస్తుంది బండిది, కానీ పోలీసులు వింటే మాత్రం గుద్ద ఎక్కేస్తారు. రేవిన్ సైలెన్స్ మొత్తం కాలికి తగులుతుంది. అరే జరిపే రేవిన్ సైలెన్సర్ కాలికి తగులుతుంది మొత్తం. మన బ్రోస్ మీటప్ పాయింట్ చేంజ్ చేశారు. ముందు జేబీఎస్ బస్ స్టాప్ అనుకున్నాం, ఇప్పుడు తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర రాదామన్నారు. ఆడ మీట్ అవుదామన్నారు. ఇంకొక 5 కిలోమీటర్స్ ఉంది తార్నాక మెట్రో స్టేషన్కి. 10 మినిట్స్ చూపిస్తుంది. చూడాలి. హెల్మెట్ క్లిప్ పెట్టుకోరా బాబు.
వీళ్ళు హెల్మెట్స్ చలాన్ కోసం పెట్టుకుంటారు, అంతేగాని సేఫ్టీ కోసం అస్సలు పెట్టుకోవట్లేరు హెల్మెట్. అన్నీ డొప్ప హెల్మెట్లు వాడతారు. ఆ హెల్మెట్తో ఏం లాభం ఉంటుంది? కింద తొక్కేస్తుంది, అలా హెల్మెట్ వలిగిపోతుంది. చలాన్ స్కిప్ చేద్దామని హెల్మెట్ వాడుతారు, కానీ ప్రాణాలు కాపాడుకుందామని వాడతలేరు హెల్మెట్, మంచి హెల్మెట్స్. మిడిల్ ఏమైనా టీ బ్రేక్ తీసుకుందాంలే. వాళ్ళు రానికి ఇంకో 15 minutes పడుతుండొచ్చు ఈజీగా. స్ట్రైట్ హౌ మెనీ కిలోమీటర్స్? అదే లెఫ్ట్ ఉంటుంది. స్ట్రైట్ అంటే కొడుక అవో ప్యారడైజ్, అవో తార్నాక లెఫ్ట్. ఈ హైవేలో ఎంత కొట్టినా కూలెంట్ ఆన్ కదా, కానీ ట్రాఫిక్లో కొద్దిసేపు నడిపిస్తున్న కూలెంట్ ఆన్ అవుతుంది. అంత ప్రెషర్ పడుతుంది ట్రాఫిక్లో బైక్కి. బాబమ్మనే లక్ష్మీపురం. ఓ ఆంటీ ఆగమంట ఏందంటే ఇంకా మళ్ళీ వేరే ఉంది ఆంటీ. రోడ్డు మధ్యలో ఆగి ఆగంటుంది మనకి మళ్ళీ. ఎంతసేపు ఆనే నిల్చుంటావు? పోయేటట్లు లేదే ముంగడికి, ఆనే నిల్చుంటుంది. ఎంతసేపు వస్తారు? 1 hour అయిపోయింది, 5 అవుతుంది టైం. కొన్నాడు పోదాం నాడు. పోలీసు వాడు చంపకదంటాడు అందరినీ. వచ్చారు 4. అండర్ ద మూన్. లెఫ్ట్ ఉంది ఇడా, లెఫ్ట్ ఉంది నాడు. దా లెఫ్ట్ ఉంది, ఇదా అటు పోయినా కాగదాం దండి. బస్సు వాడు వన్ అవర్ తర్వాత ఎప్పుడు వచ్చారు వీళ్ళు? స్ట్రైటా? స్ట్రైటే 4 kilometers, ఇంకా 3 kilometers స్ట్రైట్. శ్రీగర్ అరే ఓ ఏం పంచాయతీ రా మీది? మూవా మీలోకి వస్తారేమరా చావుతలే కొడుకులకు ఒక్కొక్కరికి. ఆంటీ స్ట్రైటా? ఫ్లవర్ ఎక్కాలా? ఫ్లవర్ ఎక్కాలా రే? మ్యాప్ చెప్పరా, ఫ్లవర్ ఎక్కాలా? 2 kilometers స్ట్రైట్ పోనప్పా. ఫ్లవర్ ఎక్కేది ఉందా లేదని? 357, ఇంకా 20 kilometers కవర్ చేయాలి. 20 kilometers అంటే 45 minutes అవుతుంది. ఇప్పుడు బ్రోస్ లేట్ వచ్చారు, 5 అయితే అడుగుకోవడానికి. వింటర్ కాబట్టి తొందరగా సన్సెట్ అయిపోతుంది. ఫొటోస్ వీడియోస్ వస్తే రావు చూడాలి. అరే ఏం స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి రేవి?
బస్ ఆగు ప్లేస్ ప్లేస్ పోన్ రా బస్సు పోని కారు గుద్దల మొట్టవాడు కమాన్ బ్రో ఎవడు ఆగుతలేరులే అట్ అరే ఎంటీ వాడు ఒక్కడున్నాడు ఆరామ్సే పోతుండు కదా ఒక్కడున్నాడు మంచి ఆరామ్సే వేస్తుండు కొట్ స్పీడ్ బ్రేకర్ అరే విన్ మన వాళ్ళు గ్యాప్ దొరికితే చాలు జొర్రేసరే చక్క జరి రే వీని కారు వాడు వాడు ఏమన్నాడు రా కారు వాడు సంపు తిట్టు బ్రో వాడిని తిట్టు ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది 10 మినిట్స్ చూపిస్తుంది మూడవ లెఫ్ట్ ఉంటుంది కొట్టేసి అయిపోతుంది అదే ఎన్ని మీటర్స్ 30 మీటర్స్ లెఫ్ట్ 30 మీటర్సా అందుకే అడుగుతూనే ఉన్నాను నేను వస్తారు వస్తాం మాకు టైం అవుతుంది చెప్పు సరేనా ఆఫ్ రోడింగ్ ఉంటుండొచ్చు మొత్తం ఇప్పటి నుంచి 2 కిలోమీటర్ ఎందుకు పడమ్మా మొత్తం ఆఫ్ రోడింగే ఉంటుంది ఎట్లా ఇడే కదా ఇదే చూపెడుతున్నది ఆఫ్ రోడింగ్ ఎట్లా పోవాలి ఇట్లా మెల్లగా పోతే ఏముంటుంది మజా వస్తురా వాళ్ళు వాళ్ళకి దుబ్బులు ఏర్పడేస్తున్నావు మొత్తం అంతా దుమ్ము లేస్తుంది వెనకాక ఒకసారి జరు ఓ లేస్తుంది దుమ్ము ఆగు దానికి దిగి ఎంబడి పడదామారా దిగి ఎంబడి పడదామా ఓకేనా టైంపాస్ స్ట్రేటే కదా నేను కేసేసా నేను స్ట్రేటే యానిమల్ రైడ్ పైన ఒక కేసు వేసి పడేసినట్టు కట్టాయి ఓ ఆల్రెడీ పోతురు అమ్మ రైడర్స్ ఉన్నారు కదా ఇద్దరు ఇగో వరే అమ్మ బండిగా చేస్తున్నారా లొకేషన్ కరెక్టేనా మనం పోయేది మరి ఏం కనిపిస్తలేవు నాకు భరత్ నగర్ చెట్టు కనబడతలేవు అన్న నీకు ఏడా కనిపిస్తున్నాయి ఏడా కనిపిస్తున్నాయి బేడా జరు ఏ భానుమతులు చేస్తుందా ఆమె అట్లా కూర్చున్నది ఏమో బాణవతలు చేసే కూర్చుంది బొట్లు కూడా అట్లనే పెట్టింది ఇప్పుడేటు రైటా ఏంది బ్రో వాటర్ కనిపిస్తున్నాయి చెట్లు కనిపిస్తలేవు ఏంది ఓ బైక్స్ నాటోలోడా ఓ ఒరే వినమ్మ తలుగుతా అనుకున్నా చ ఇప్పుడు కనిపిస్తుంది డ్యాన్స్ నడుస్తున్నాయి ఇక్కడ చూసినా లెఫ్ట్
ఓ డ్యాన్స్ బాగా చేస్తురే, బాగుందిరా. చాలామంది ఉన్నారుగా. ఎట్లా ఎవరు ఎక్కడ పెట్టాలి? ఎవరు కొడుతురు? ఎవరు వాళ్ళు? వీళ్ళందరూ వెళ్తురు కదా, అందరు వెళ్తురు కదా. తెచ్చుకోరు వాళ్ళు. ఒక ఆయన తెల్ల ఉంటాడు, పెచ్చు పెట్టుకోండి, బుల్లెట్ కట్ ఉంటుంది, స్పెట్స్ పెట్టుకొని ఉంటాడు. మళ్ళీ ఇంకో ఆయన నల్ల ఉంటాడు. దిగుబెట కింద తగులుతుంది. వస్తుందా? ఇట్లా పోదామా? తరుణ్ విక్కీ 7 అని ఉంటుంది. తరుణ్ _7 విక్కీ. నా తలుగుతుంది పక్క కింద తలుగుతుంది. లైట్ లైట్ ఉంది మనది, మన ఇద్దరిది లైట్ ఉంది. వాడు ఎవరు కొడుతురంట కొడుకులు? కూర్చోరా, ఎవడన్నా కొడితే రప్ప నొక్కితే మనమే కొడుకులకి రివర్స్. కొడుకులు ఎవరు? ఇటు కాదనుకుంటా, ముంగడికి వెళ్దాందా. ఇటు కాదనుకుంటుందా, ముంగడికి వెళ్దాందా. ఆడ వరకు ఉంది కదా, ఇంకా అక్కడ అంత ఉంది కదా. చాలామంది ఉన్నారు కదా. వీళ్ళకి ఎట్లా కొట్టారు కొడుకులకు పాపం? ఎటు పోవాలి? ఎటు పోయేది? అట్లా నుంచి పోవచ్చా? మరి అట్లా నుంచి అట్లా నుంచి పోవచ్చు అంటదా? అటు నుంచి పోవచ్చు. ఇంతమంది వాళ్ళకి ఎట్లా కొట్టారు పాపం? పోరాలు ఉన్నారని కొట్టి కత్తున్నారు తెలిసి. ఆల్రెడీ ఇంకో కూడా కొడుకులు సతాయిస్తుంటారు. పంక్చర్ అయితే జాగ్రత్త చూసుకోవాలి. పంక్చర్ ఏమైనా ఛాన్సెస్ ఉంటే చూసుకోవాలి. మన బ్రో ఏడ ఆగుతలేడు కదా, రఫ్ కొడుతుండు మొత్తం. గేర్ పడిన ఆయన. ఓ మస్తు మంది ఉన్నారు కదా ఇక్కడ అంతా. ఆల్రెడీ వాళ్ళంతా సాహసాలు చేస్తారు బైక్ పోదనుకుంటా. బ్రో పోతున్నాడా? పోదామంటావా?
ఇంకా వేరే రూట్ లేదా? వస్తుందా అట్లానా? దా మరి దా. ఎక్కడ? అక్కడ నుంచా? క్వారీ నుంచా? ఆడు ఉందిగా, అట్లా పోయిర్రా? ఆడ వెళ్తుర్రు చూడు. ఇది క్వారీ ఉంది. ఇక్కడ లేదురా, వేస్ట్ పోయి. వాళ్ళకి అడుగుదాం ఆగొచ్చు. రూటే లేదు బ్రో ఇక్కడ. పోతే అది మన అదే పోవాలి. పోతే మనం ఫస్ట్ తీసుకున్నాం చూడు. వీళ్ళకి అడుగుదాం ఆగు బ్రో. అడుందా? కైసే జానా? చూపెడుతుండా వాడు. అది గాడి వరకే ఉందనుకుంటా. అక్కడ ఎట్లా పోదాం? ఉందా? గాడి వరకు ఉందా? ఓ ముంగడు చూడలే నేను, సారీ. లేదన్నా ఆడవరకు లేదన్నా. ఆడవరకు లేదని లేదా? డిఫరెంట్ కనబడుతుంది నాకైతే. ఫోన్కైతే పోరాదు. వాడు లట్టుగాడు ఎదురుకేదా పోతే అట్లా. ఛార్జింగ్ అయిపోయి బిస్కెట్ అయిపోయింది. పెట్టినా ఫుల్ ఉండే, అది హీట్ ఎక్కువైంది. మనం కంటిన్యూస్గా వాడినాం కదా బ్రో. ఇదే అండర్ ద మూన్ స్కిప్ అవుతారు. పడ్డారు మస్తు మంది ఇక్కడ, పడ్డారు చాలామంది ఇక్కడ. పడ్డారా? స్కిడ్ అయి పడ్డారు మస్తు మంది. ఓకే. జరగమ్మ వయ్యారి. ఆగో చూసావా, స్కిడ్ అయింది. మెల్లగా వెళ్తే మనం ఆఫ్ రోడింగ్ వెళ్తున్నట్లు మంచిగా అనిపించరా? స్లోగా వెళ్తారు వీళ్ళు, స్లో రైడర్స్ అనుకుంటారు. ఫాస్ట్గానే వెళ్ళాలి, పడితే మనకి కానీ వెళ్ళాలి. ఇదేంటి మొత్తం స్ప్రింగ్స్. నీకేం కాదు. జాకెట్ డజంట్ మ్యాటర్స్, జాకెట్ డజంట్ మ్యాటర్స్. డజంట్ మ్యాటర్స్. ఇక్కడ పడితే ఏమి దెబ్బ తగులుతాయి చెప్పరా? నెత్తికి వేసిందంటే డైరెక్ట్. ఇక్కడ రాయలు కూడా లేవు, మట్టే ఉంది ఖాళీ. అదే వ్యవసాయం మొత్తం. ఇంకా మనం అక్కడ పోదాం. మొత్తం అడే వెళ్దాం నాడు. వా ఆపలు పడుతున్నామన్న. కొట్టి కొట్టి ఇష్టం ఉన్నట్లు కొట్టిరన్న. పాపం ఇంతమంది ఉన్నారు, ఆ కొడుకులకు ఎక్కువలకి ఎట్లా కొట్టిరేమో. వాడు తాగినట్లున్నారు పాపం, వాళ్ళ కొట్టిండ్రు రబ్బా రబ్బా.
ఇక దద్దులు వచ్చినాయి అంటాడు. వాళ్ళు తాగినట్లున్నారు. ఈ కొడుకులు దొరికిరు బక్రాలు అని చెప్పి కొట్టినట్లున్నారు. మేము ఎందుకు కొడతాం, వేరే వాళ్ళు కొట్టిర్రు చెప్తాడు. పాపం వాళ్ళ కొట్టిన వాళ్ళు ఏడ్చుకుంటూ పోయారు. మరి మళ్ళీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 7-8 మెంబర్స్ ఉన్నారు పోరాళ్ళు. వాళ్ళు ఆడ గేట్ కాడ ఏడ్చుకుంటూ కూర్చున్నారు. కొట్టిన వాళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ అంట. మాకైతే రావడానికి లేట్ అయింది, అందుకే ఏం చేద్దామని చెప్పి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. వింటర్ కాబట్టి సన్సెట్ తొందరగా అయిపోయింది, ఫొటోస్ తీద్దామన్నా నాయిస్ వస్తుంది. మీరు కూడా అండర్ ద మూన్కి ప్లాన్ చేసుకుంటే ఈ ప్లేస్ బెస్ట్. ఫ్రెండ్స్తోనే, ఫ్యామిలీతో రావచ్చు, కానీ ఇక్కడ సైడ్ రావడం కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో స్టార్టింగ్లోనే మీ వెహికల్స్ పార్క్ చేసి అక్కనే ఫొటోస్ దిగుతూ వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేయండి. కొంచెం ఎర్లీగా రానికే కూడా ప్లాన్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.